కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కారు మేఘంబలె కష్టములో వచ్చినను కనిగారించి నిన్ను కాపాడును. కారు మేఘంబలె కష్టములో వచ్చినను కనిగారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. వాలంటీర్స్ మీ దగ్గరికి పాఠ పుస్తకాలు చేస్తున్నారు, అందరూ తీసుకొని చేస్తున్నారు. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పకూడదాం, అందరూ చెప్పకూడదాం. హృదయపూర్వకంగా దేవుడు స్తుతిద్దాం. అందరూ చెప్పకూడదు, అందరూ దేవుని కనపడుతున్నారు. ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు, గట్టిగా చెప్పకూడదాం. వచ్చిన పాస్టర్ జాన్ బాబు గారు పైకి వచ్చి కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ జాన్ బాబు గారు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే
సమయంలో ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడుగా. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలిగితే అంత గట్టిగా చప్పట్లు కొడుతూ మీకున్న స్వరమంతా తెలిసి ఆరాధన చేయండి. ఆమేన్. స్తోత్రం. వెళ్ళిపోయినా ఎన్నెన్నో ఇబ్బందులకు మా ఆడబడిన వారు గురి చేసిన నీవు మమ్మల్ని అన్నడు విడవలేదు ప్రభు. ఎంత మంచి దేవుడు మాకున్నావు, నీకు స్తోత్రాలు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను పరమెత్తి
ఇంకా గట్టిగా మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. మరి సమయంలో మన మధ్యలోనికి మన ఏలూరు పట్టణ నాయకులు రెడ్డి అప్పలనాయుడు గారు రావడం చాలా సంతోషకరం. ఆర్టీసీ చైర్మన్ గా వారు ఉంటూ ఉన్నారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఒక్క మాట ముందుకు వచ్చి వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా. ఈరోజు 3 రోజులు నిన్న, ఈ రోజు రేపు యేసు పిలుస్తున్నారు అనేటువంటి కార్యక్రమాన్ని దైవజనులు ఉన్న చర్చ్ దైవజనులు జ్యోతిరెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏలూరు నగరంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మరి నగరానికి ప్రజలందరికీ దైవజనుల దినకర గారి యొక్క వర్తమానం అందించే దిశగా రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్ని దీంట్లో భాగస్వామ్యం తీసుకొచ్చినందుకు మరి యొక్క దైవజన జ్యోతిరెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి దైవజనులకు, పాస్టర్స్కు, ఫాదర్స్కు, ఉన్నటువంటి విశ్వాసులు, సహోదరి సోదరులకు పేరున ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక దైవ చింతన ప్రభు యొక్క మార్గాన్ని, అనేక సమస్యలకి పరిష్కారాన్ని మరి చూపిస్తున్నటువంటి మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేకమైనటువంటి యుద్ధాంశకర పరిస్థితులకి పరిష్కార దిశగా శాంతి మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు దోహదపడితే బైబిల్ ద్వారా అనేకమైనటువంటి ఉత్తమైన సందేశాలని అందిస్తూ మరి ప్రభు యొక్క ఆశీర్వాదం, కృపా కాపుదల రెండుగా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలించేటువంటి పరిపాలకులపైన, అధికారులపైన, ప్రజలపైన మరి కుమారించి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కాపుదలను ఉంచి మరి విధ్వంసానికి గురైనటువంటి ఈ రాష్ట్రాన్ని మరి రాజకీయ నాయకుల యొక్క మనసులను మార్చి మంచి బుద్ధిని, మనసుని, జ్ఞానాన్ని అందించి మంచి సుపరిపాలన అందించేటువంటి దిశగా వారి యొక్క హృదయాలని తాకాలని తెలియజేస్తూ మరి యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఆయన మరచున దేవుడు నిన్ను మరచిపోనా, నా మనస ఆయన మరచున దేవుడు నిన్ను మరచిపోనా, ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చెయ్యునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే, ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చెయ్యునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే, స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, పునరుద్ధరించునే, స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే.
నిలువనిచును విరోధులు చేసిన గాయము మాను విరోధులు చేసిన గాయము మాను ఖ్యాతిని దరి చేరు ఒకటి గురియు మన దేశము పైన గురియు మన వర్షము ఒకటి గురియు మన దేశము పైన గురియు ఆత్మదేవులు వర్షము గురియు మన వర్షము ఒకటి గురియు మన దేశము పైన గురియు ఆత్మదేవులు వర్షము గురియు ఆశీర్వాదపు వర్షమే కురియనే అద్భుతమైన Fill us all with His Holy Spirit. ఈ దినాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అందరినీ కూడా తన పరిశుద్ధ ఆత్మతో నింపునై ఉన్నారు. How many of you are ready to receive the anointing? మీలో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది అభిషేకం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Keep inviting God to come into your heart. ఇలాగ వినుచు ఉంటుండగా మీరు మీ యొక్క హృదయంలోనికి ఆ ప్రభుని ఆహ్వానిస్తూనే ఉంటూ ఉండండి. Gladly welcome Him to come into your heart. సంతోషంగా మీ హృదయంలోనికి ఆయన రావాలని ఆహ్వానిస్తూ ఉండండి. The Lord is going to give you abundant life through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నారు. Our Lord Jesus says in John 11:25. ఆ విధంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మన ప్రభువు వారు ఆ మాట చెప్తూ ఉన్నారు. I am the resurrection and the life. పునరుత్థానమును జీవమును నేనే. The one who believes in me will live even though he dies. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయినను బ్రతుకును అని అంటూ ఉన్నారు. What does God say? అక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారు? If you believe in me, నా యందు మీరు నమ్మిక ఉంచితే, if you believe in me, నా యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే you will live. మీరు జీవిస్తారు అని అంటూ ఉన్నారు. You will live. మీరు జీవిస్తారు. These are the wonder working words of Jesus. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతమైన కార్యములు చేసే యేసయ్య మాటలు ఇవి. Life giving words of Jesus. జీవాన్ని ఇచ్చేటువంటి యేసయ్య మాటలు ఇవి. Jesus says, I am the life and the resurrection. యేసు ప్రభు అంటున్నారు కదా, పునరుత్థానమును జీవమును నేనే. Come to me, my children. నా యొద్దకు రండి నా బిడ్డలారా, Let me give you life. నేను మీకు జీవాన్ని ఇస్తాను అంటూ ఉన్నారు. This he said to Martha, ఈ his విషయాన్ని beloved friend. ఈ విషయాన్ని మనకు మార్త గారితో ప్రభు వారు చెప్పి ఉన్నారు. When the Lord Jesus was in this world, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు he loved Martha, Mary and Lazarus. మార్త, మరియా, లాజరు అనేటువంటి వారిని ఆయన ఎంతగానో ప్రేమించి ఉన్నారు. Mary and Martha sent word to Jesus saying,
your friend Lazarus is sick unto death. మరియా మార్తలైనటువంటి వారు యేసుక్రీస్తు వారికి కబురు పంపించి మీ స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయేంతగా అనారోగ్యంతో ఉండి ఉన్నారని చెప్పారు. But then Jesus delayed. అయితే యేసు కొంత ఆలస్యం చేశారు. He stayed in the place where he was staying for 2 more days. ఆయన ఎక్కడైతే ఉండి ఉన్నారో అక్కడనే మరి 2 దినాల పాటు ఆయన ఉండి ఉన్నారు. By the time the Lord reached the house of Mary and Martha, ఈ మరియా మార్తల యొక్క ఇంటికి ఆయన చేరుకునే సమయానికి the city of Mary and Martha, ఆ యొక్క మరియా మార్తలు ఉండినటువంటి ఒక పట్టణానికి చేరుకునేసరికి Lazarus' friend had been dead 4 days. యేసు స్నేహితుడిగా పరిగణించబడినటువంటి ఒక లాజరు అనేటువంటి ఆయన అప్పటికే చనిపోయి 4 రోజులు అయిపోయింది. The situation was hopeless. పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయతగా ఉండి ఉన్నది. Those around Jesus lost all their hope. అక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా వారికున్న నిరీక్షణ అంతా ఇక కోల్పోయి ఉన్నారు. Imagine the pain and agony Mary and Martha went through. ఈ మరియా మార్తలైనటువంటి వారు ఎంత వేదన గుండా ఆవేదనతో ఉండి ఉన్నారో ఒకసారి ఊహించుకోనండి. They said to Jesus, Lord, if you had been here, our brother would have lived. వాళ్ళు యేసయ్యతో అంటూ ఉన్నారు కదా, ప్రభువా నీవే గనక ఇక్కడ ఉండి ఉన్నట్లయితే మా సహోదరుడు బ్రతికి ఉండి ఉండేవాడు అన్నారు. You would have saved his life. ఆయన యొక్క ప్రాణాన్ని మీరు రక్షించి ఉండి ఉండేవారు కదా, He would not have died. ఆయన చనిపోయి ఉండేవాడే కాదు అని చెప్పారు వాళ్ళు. Everything seemed dead when Jesus arrived in that place. యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వచ్చేసరికి, ఆ ఇంటికి వచ్చేసరికి అంత మృతతుల్యముగా ఉండి ఉన్నది. Mary and Martha lost all hope. మరియా మార్తలైనటువంటి వారు ఇరువురు కూడా వారికి ఉన్న నిరీక్షణ అంతా కోల్పోయి ఉన్నారు. Of course, they had faith in Jesus, యేసునందు విశ్వాసం అయితే కలిగి ఉన్నారు. but then they lost all hope of their brother, that he would come back to life. అయినప్పటికీ వారి యొక్క సహోదరుడైనటువంటి లాజరు మరలా తిరిగి బ్రతుకుతాడనే నిరీక్షణే లేకుండా వాళ్ళు ఉండి ఉన్నారు. Likewise, you may be having some dead place in your life. అదే రీతిగా నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఏదైనా ఒకటి మృతతుల్యమైన స్థితిని కలిగి ఉన్నారా? You may be also saying, will this happen in my life? ఇది ఇక నా జీవితంలో జరుగుతుందంటారా అని మీరు అనుకుంటూ ఉండి ఉన్నారు. Everything is dead. అంతా మృతమైపోయింది. My body is dead with sickness. నా యొక్క దేహము కూడా వ్యాధి చేత మృతతుల్యమైపోయింది. And I do not have any blessing in life. జీవితంలో నాకు ఏ ఆశీర్వాదము లేదు అని మీరు అనుకుంటున్నారేమో. There may be some dead place in your life. బహుశా మీ యొక్క జీవితంలో కూడా ఏదైనా ఒక మృతమైనటువంటి స్థితిగతులు ఉండి ఉన్నవేమో. But then do not lose hope, dear friend. అయినప్పటికీ నా ప్రియ స్నేహితులారా, నిరీక్షణ కోల్పోవద్దు. Look at the life of Job. యోబు యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. When he lost all his property, తనకున్న ఆస్తినంతా అతడు కోల్పోయినప్పుడు, when he lost all his sons, తన యొక్క కుమారులను కోల్పోయినప్పుడు, when he lost all his animals, లేకపోతే తన యొక్క జంతువులు, పశువులు అన్నిటినీ కోల్పోయినప్పుడు, even then he did not lose hope. అలాంటి స్థితిలో కూడా తన నిరీక్షణను కోల్పోలేదు యోబు. Everything was dead around him. తన చుట్టూ ఉన్నటువంటి అన్ని కూడా మృతతుల్యమైపోయి ఉన్నవి. But then what did Job say in Job 13 and 15? యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో యోబు ఏమంటూ ఉన్నాడు అక్కడ? Though he slays me, yet will I trust in God. ఆయన ఒకవేళ నన్ను వీటన్నిటికీ అప్పగించినప్పటికీ అయినను నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. My dear friend, do you have that hope? నా ప్రియ స్నేహితులారా, మీరు ఇటువంటి నిరీక్షణ కలిగి Are ఉన్నారు? you still saying, Lord, I trust in you? ప్రభువా నీ అందే నేను నమ్మిక ఉంచుతున్నానని మీరు చెప్పగలుగుతూ ఉన్నారా? Things seem dead in my life, నా జీవితంలో ఒకవేళ పరిస్థితులన్నీ మృతమైపోయినట్టుగా కనబడి ఉన్నా, but Lord, still I trust in you. అయినప్పటికీ ప్రభువా నీ యందు నేను నమ్మిక Still ఉంచుతాను. I believe in you, Lord. ఇంకా నిన్ను నేను నమ్ముతూ ఉన్నాను. That's why Jesus says, even though everything is dead in your life, if you believe in me, you will live. అందుచేతనే యేసయ్య అంటూ ఉన్నారు కదా, నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు. Especially Martha believed that the Lord has the resurrection power. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పునరుత్థాన శక్తి ఉన్నదని మార్తమ్మ గారు నమ్మి ఉన్నారు.
కన్నీరు తుడిచే పరిచర్యలో ఈ యుగాంతపు శ్రేష్ఠ ప్రవక్తగా దేవుని చేత వాడబడుతున్న మనందరికీ మిక్కిలి ప్రియమైన సహోదరులు జీసస్ కాల్స్ పరిచర్య నుంచి డాక్టర్ పాల్ దినకరన్ గారిని దేవుని యొక్క వాక్యం అందించడం కోసమై 2 చేతులు పైకి చాపి ఘనంగా ప్రేమతో చప్పట్లతో మన మధ్యకు వారిని ఆహ్వానించుదాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. All glory be to the Lord Jesus. సమస్తమైన మహిమ ప్రభు అయిన యేసు వచ్చి ఉన్నారు. Shall we all lift up our hands and say Jesus? మనమందరం ఒకసారి 2 చేతులు పైకి చాపుదామా? గట్టిగా చెప్పండి, యేసు. Everybody shout Jesus. అందరూ గట్టిగా మరోసారి యేసు. I love you Jesus. యేసయ్యా, I love you నిన్ను Jesus. ప్రేమిస్తున్నాను యేసయ్యా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. At the name of Jesus, యేసు నామమున every knee bow, ప్రతి మోకాలు వంగుతోంది. every demonic spirit, every sickness, ప్రతి every sin has to bow at the name of Jesus. ప్రతి దురాత్మ, ప్రతి రోగము, ప్రతి పాపము యేసు నామము చెంత మోకాళ్ళు వంచవలసినదే. I know every demonic spirit will leave tonight. నాకు తెలిసి రాత్రి ప్రతి దురాత్మ కూడా వెళ్ళిపోతుందండి. As we shout the name of Jesus, మనం యేసు నామాన్ని కేక వేసి how పిలిచినప్పుడు much joy comes into our heart. ఎంత సంతోషం మన హృదయాల్లోకి వచ్చేస్తుందో. Oh, our heart says, you are not an orphan, my son. మన హృదయం అంటుంది, నా కుమారుడా నీవి అనాథవు కాదు, You are not an orphan, my daughter. నా కుమారి నువ్వు ఒక అనాథవు కాదు. God is on your side. దేవుడు నీ పక్షమున ఉన్నారు. Jesus is on your side. యేసు నీ పక్షమున ఉన్నారు. No weapon formed against you shall prosper. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. He will raise you up. ఆయన మిమ్మును లేవనెత్తనై He ఉన్నారు. will give you a future. ఆయన నీకు భవిష్యత్తును అనుగ్రహిస్తారు. With all our hearts tonight, ఈ రాత్రి మన పూర్ణ హృదయాలతో as our pastor Jyoti Raju led us in shouting the name of Jesus, జ్యోతి రాజు గారు యేసు నామాన్ని కేక వేసి పిలిచే విధంగా మనల్ని నడిపించి ఉండగా one more time, మరొక పర్యాయం let's turn our eyes on Jesus. మన కన్నులన్నీ కూడా యేసు వైపు Turn మరల్చుదాం. our eyes on మన Jesus. దృష్టి యేసు వైపు మరల్చుదాం. No man can bring us miracles. ఏ నరుడు మనకు అద్భుతాలు తీసుకుని రాలేడు. It's not Paul Dinakaran's prayers. ఇది పాల్ దినకరన్ ప్రార్థనలు It's కాదు, not Sister Evangeline's prayers. సహోదరి ఇవాంజలిన్ ప్రార్థనలు కాదు, It's not anybody else's prayer. ఏ ఇతర వ్యక్తుల ప్రార్థనలు కాదు. అది It is because of Jesus. యేసును బట్టి Our sorrows are turned into joy. మన దుఃఖమంతయు ఆనందముగా మార్చబడుతుంది. Our prayers are in the name of Jesus. మన ప్రార్థనలు యేసు నామములో చేయబడుతున్నాయి. And the name of Jesus delivers us. యేసు నామము మనకు విడుదలను The గ్రహించింది. name of Jesus wipes away our tears. యేసు నామము మన కన్నీరు The తుడిచివేయును. name of Jesus gives us salvation. యేసు నామము మనకు రక్షణనిచ్చును. The name of Jesus gives us hope. యేసు నామము మనకు నిరీక్షణ ఇచ్చును. The name of Jesus drives the devil యేసు నామము దురాత్మలను వెళ్ళగొట్టివేయును. and heals our body. అలాగే మన దేహములను స్వస్థపరచును. Shall we all believe one more time? మనమందరం మరొకసారి విశ్వాసం ఉంచుదామా? Raise our heart మన హృదయాలను పైకి లేవనెత్తుదాం. and say Jesus. అలాగే చేతులు కూడా పైకి చాపి చెప్దామా అండి గట్టిగా, యేసు Jesus. యేసు Jesus. యేసు. We love you, Jesus. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం యేసయ్యా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. From now on, ఇక మీదటి నుండి your heart is connected to Jesus. ఈ హృదయం యేసుతో అనుసంధానం అవుతోంది. Whatever you're asking in the name of Jesus, wherever you are, Jesus is amongst you to wipe away your tears and answer your prayers. మీరు ఎక్కడ ఉండి ఉన్నప్పటికీ ఏమేమి ప్రభువుని అడుగుతూ ఉన్నప్పటికీ ఆయన మీ కన్నీరు తుడిచివేసి మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. God is with us. దేవుడు మనతో కూడా ఉన్నారు. Every one of your tears will be wiped away tonight. మీలో ఈ రాత్రి ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచివేయబడుతుంది. God heard the prayers of my wife for you right now. దేవుడు ఇప్పుడే మీ కోసం ప్రార్థించిన నా సతీమణి ప్రార్థనలు ఆలకించి ఉన్నారు. I know miracles have already started happening because Jesus
Jesus has done it for you. నాకు తెలిసి ఇప్పటికే యేసయ్య కార్యాలు జరిగించారు కనుక అద్భుత కార్యములన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. Even when the choir was singing, miracles have been happening. క్వైర్ పాడుతూ ఉన్నప్పుడు కూడా అద్భుతమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. Check up your body. మీ దేహాలు ఒకసారి Check చూసుకోండి, up your heart. మీ గుండెను ఒకసారి పరిశీలించుకోండి. And you must come and glorify Jesus, sharing what Jesus did for you. యేసయ్య మీ కోసం కార్యాలు చేస్తే మీరు వచ్చి వాటిని ఇతరులతో పంచుకొని ప్రభువును మహిమపరచాలి. You may wonder why our daughter Stella Ramola is not ministering. మీరు ఆశ్చర్యపడుతున్నారేమో, స్టెల్లా రమోలా గారు ఎందుకు పరిచర్య చేయడం లేదు And her husband Daniel are not ministering. ఆమె భర్త గారు డానియల్ గారు కూడా పరిచర్య చేస్తున్నారు Because కనుక he's playing the music, and I love it when he plays the music. It's like the whole orchestra plays along with him. Heaven connects with him. ఆయన ఒక్కడు వాయిస్తున్నా సరే పరలోక సైన్య సమూహాలంతా సంగీతం వాయించినంత మధురంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. Our daughter Stella Ramola and our beloved son-in-law Daniel have caught a very severe cold and cough. నా యొక్క కుమార్తె స్టెల్లా రమోలా అలాగే అల్లుడు గారు డేనియల్ గారికి బాగా రొంప జలుబు చేసింది. So pray for them. కనుక వారి కోసం You know ప్రార్థించండి. God will hear your prayers and heal them tonight. Tomorrow they will minister. నాకు తెలుసు దేవుడు మీ ప్రార్థన వింటారు, ఈ రాత్రికి స్వస్థపరుస్తారు, రేపు వారు పరిచర్య చేయబోతూ ఉన్నారు. Amen. ఆమేన్. How many of you love their songs? వారి పాటలు ఎంత మందికి ఇష్టమో చేతులు చాపి చూపిస్తారండి. Wow, so many. చాలా మంది ఉన్నారు. You have more fans than your parents. తల్లిదండ్రుల కంటే కుమార్తెకి ఫ్యాన్స్ ఎక్కువ. Because I think there are a lot of young people here. ఎందుకంటే ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు కనుక. Anyway, I'm going to ask her with all the cold to come and speak and bring God's blessings. I want her to pray for all the young people. All the young people who are here, you were blessed last night through the ministry of our dear son Samuel Dinakaran. All those who are below 30 years, would you stand up wherever you are? దయచేసి గమనించండి, 30 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారందరూ లేచి నిలబడండి. గత రాత్రి సామ్యుయల్ గారు ప్రార్థనతో యవనస్తులు దీవించబడ్డారు. ఈ రాత్రి మీ నిమిత్తమై స్టెల్లా రమోలా గారు ప్రార్థన చేయనయ్యున్నారు. We want you to be blessed and we want you to rise up to the highest levels of our nation, India. మీరు భారతదేశంలో అత్యున్నతమైన స్థాయికి లేవనెత్తబడి ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. See so many young people. చూడండి ఎంత మంది యవనస్తులు ఉన్నారు. My dear friends, it's a joy to see you in Eluru. నా ప్రియ స్నేహితులారా, ఏలూరులో మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. Yes, even tonight, God is concerned about all you young people here tonight. అవును, ఈ రాత్రి కూడా ఇక్కడున్న యవనస్తులందరినీ బట్టి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నారు. When Jesus was in this world, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు when he saw the little children, ఆయన చిన్న బిడ్డలను చూచినప్పుడు he said to his disciples, "Bring them to me." ఆయన శిష్యులతో చెప్పారు, వారిని నా దగ్గరకు తీసుకుని రండి. He took them in his arms, he carried them and blessed them. తన చేతుల్లోకి తీసుకుని వారిని మోసి వారిని ఆశీర్వదించారు. Today, he is doing that to each one of you, my dear friends. ఈ రోజున ప్రియ స్నేహితులారా, మీలో ప్రతి ఒక్కరికి ఆయన అలాగునే చేస్తున్నారు. Today, are you saying no one understands me? ఈ రోజున నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారా? I feel so alone. నాకు చాలా ఒంటరితనంగా అనిపిస్తుంది. Every day I wake up with sadness. ప్రతిరోజు విచారంతో నిద్రలేస్తున్నాను. Every day I wake up with fear of the future. ప్రతిరోజు భవిష్యత్తుకు సంబంధించిన భయంతో లేస్తున్నాను. Don't worry, my dear friend. నా ప్రియ స్నేహితులారా, విచారించకండి. You come here to meet Jesus, who's the hope for your life. మీ జీవితానికి నిరీక్షణ అయిన యేసును కలుసుకోవడానికి మీరు వచ్చి ఉన్నారు. He's the only one who has given his whole life for you. ఆయనే తన జీవితాన్ని మొత్తముగా మీకోసం సమర్పించినవాడు. Today he is here to give you his love, ఈ రోజున తన ప్రేమను మీకు ఇవ్వడానికి ఆయన ఇక్కడ ఇప్పుడు ఉండి ఉన్నారు. his peace, ఆయన శాంతిని, his hope, ఆయన నిరీక్షణను, and his ఆయన పరిపూర్ణమైన ఆశీర్వాదములను, so that you will never feel empty in your life again. తద్వారా మీ జీవితంలో మీరు ఎప్పటికీ ఒంటరితనాన్ని అనుభూతి చెందరు. So for one moment will you pray along with me కనుక ఒక క్షణం పాటు మీరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? and tell him, Lord, I need this blessing. ఆయనతో చెప్తారా, ప్రభువా నాకు ఈ ఆశీర్వాదం కావాలి. When you receive Jesus, మీరు
యేసును స్వీకరించినప్పుడు you have everything you ever need. నీకు అవసరమైనవన్నీ ఎప్పటికీ మీతో కలిగి ఉంటారు. Your future will be bright నీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. because you will walk according to his bright plan for your life. ఎందుకంటే మీ జీవితం పట్ల ఆయన కలిగిన ప్రకాశవంతమైన ప్రణాళిక ప్రకారం మీరు నడుస్తారు కనుక. Shall we receive it now? మనం ఇప్పుడే దాన్ని స్వీకరిద్దామా? Lord, bless everyone who is standing here in this Eluru prayer festival, Lord. ప్రభువా, ఏలూరు ప్రార్థన పండుగలకు వచ్చి ప్రార్థనలో నిలిచి ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి. Every young person right now, carry them and kiss them, Lord. ఇప్పుడే ప్రతి యవనస్తుని మీరు మోసుకొనండి ప్రభువా, ముద్దెట్టుకొనండి. Bless them with your hand and give them everything that they need. మీ చేతులతో వారిని ఆశీర్వదించండి. వారికి అవసరమైనదంతయు వారికి అనుగ్రహించండి. Today they may have come with so many questions in their mind. ఈ రోజున భవితవ్యంలో ఏం జరగబోతోందో, What is going to happen concerning my studies? నా యొక్క విద్యకు సంబంధించి ఏం జరగబోతోందో, Concerning my career? నా యొక్క వృత్తి భవితవ్యానికి ఏం జరగబోతోందో, Concerning my family life? నా కుటుంబ జీవితానికి ఏం జరగబోతోందో, What should I do next? నేను తర్వాత ఏం చేయాలి? Fear wisdom come upon your children. కానీ ఇప్పుడే మీ దైవికమైన జ్ఞానం మీ బిడ్డల మీదకు దిగి వచ్చును గాక. Let your spirit fill your children, Lord. నీ ఆత్మ ప్రభువా మీ బిడ్డలను నింపును గాక. Let them know all the plans that you have for them. మీరు వారి కోసం కలిగి ఉన్న ప్రణాళికలన్నీ కూడా వారు తెలుసుకునేలాగా చేయండి. Teach them where they need to go, మరి ఎక్కడికి వెళ్ళాలో వారికి ఉపదేశం చేయండి. what they need to do, మరి ఏం చేయాలో నేర్పించండి. how they need to speak, మరి ఏ విధంగా మాట్లాడాలో నేర్పించండి. what to apply for, దేనికోసం దరఖాస్తు చేసుకోవాలో, how to create the project, ఏ విధంగా ప్రాజెక్టులు సృజించుకోవాలో, how to stand in front of the people and speak. ఏ విధంగా ప్రజల ముందుగా నిలబడి మాట్లాడగలగాలో నేర్పించండి. And let them walk with your presence going before them ప్రభువా, మీ సాన్నిధ్యం వారి ముందు వెళ్తుండగా వారు ఆ విధంగా నడిచి ముందుకు వెళ్ళాలి. with confidence, Lord, మానసిక స్థైర్యముతో ప్రభువా, knowing exactly what to do. అక్షరాల ఏమి చేయాలో ఎరిగి ఉండి Touch all the young people who are suffering with sickness. రోగముతో బాధపడుతున్న యవనస్తులందరినీ తాకండి. I pray that you will heal them right now. ఇప్పుడే వారిని స్వస్థపరచమని ప్రార్థించుచున్నాను. All the breathing problem, let it disappear. శ్వాస సమస్యలన్నీ మాయమైపోవాలి. All the migraines, let it disappear. మైగ్రేన్ తలపోటు మాయమైపోవాలి. All the memory loss, let it disappear. జ్ఞాపక శక్తి లోపమంతా కనుమరుగైపోవాలి. Every PCOD problem, let it be healed. PCOD సమస్య పూర్తిగా స్వస్థపరచబడాలి. Touch and heal each and every young person, Lord. ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు తాకి స్వస్థపరచండి ప్రభువా. The doctors might have let them down, వైద్యులకు వేళ వారిని కించపరిచారేమో, saying they will die. వారు చచ్చిపోతారని చెప్పారేమో, But revive their organs tonight, Lord. కానీ ఈ రాత్రి వారి అవయవాలకు జీవాన్ని ఇవ్వండి. Place your healing hand and heal your children, Lord. మీ స్వస్థత హస్తాన్ని వారి మీద ఉంచి మీ బిడ్డలని స్వస్థపరచండి ప్రభువా. By your wounds, let them be healed. మీ గాయముల చేత వారు స్వస్థపరచబడాలి. Every problem in their brain, let it be healed. వారి మెదడులో ఉన్న ప్రతి సమస్య కూడా స్వస్థపరచబడాలి ప్రభువా. Every hole in their heart, let it be healed. వారి గుండెలో ఉన్న ప్రతి రంధ్రమును కూడా స్వస్థపరచబడాలి ప్రభువా. Every sickness, let it disappear from their body. ప్రతి రోగము వారి దేహంలో నుంచి మాయమైపోవాలి. Every devil that is tormenting their families, let it leave their home. వారిని పీడిస్తున్న ప్రతి దురాత్మ వారి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Let the children live in peace. బిడ్డలు సమాధానకరంగా జీవించాలి. Let the family live in prosperity. కుటుంబము వర్ధలతో జీవించాలి. Let them come up in their life, Lord. ప్రభువా, వారి జీవితంలో పైకి రాగలుగులాగున చేయండి. Today you have secured the future of your children. ఈ రోజున మీ బిడ్డల భవితవ్యానికి మీరు భద్రత కల్పించారు. No more doubt. ఇక మీద సందేహాలు లేవు. No more confusion. ఇక మీద గందరగోళం అనేది లేదు. No more fear. ఇక మీద భయం అనేది లేదు. But they are going to be filled with your Holy Spirit, కానీ వారి మీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వారిగా ఉంటారు. which gives them power అది వారికి శక్తినిస్తుంది. and strength, Lord. అది వారికి బలాన్ని ఇస్తుంది ప్రభువా. Let them shine wherever they go. మరెక్కడికి వెళ్ళినా ప్రకాశించులాగున చేయండి. In their college, in their school, in their workplace, in their home. వారి కళాశాలలో గాని, పాఠశాలలో గాని, పనిచేసే స్థలంలో గాని, గృహములో గాని Let them bear the name of Jesus on their forehead. వారు తమ నుదుటి మీద యేసు నామమును భరించే వారిగా ఉండాలి. Every morning as they sit at your feet, read your word, speak to them,
Lord. ప్రతి ఉదయకాలం ప్రభా మీ పాదముల చెంత కూర్చుండి మీ వాక్యాన్ని చదివి మీతో మాట్లాడుతూ ఉండగా And at this young age, let them prophesy to their ఈ family. చిన్న వయసులో వారి వారి కుటుంబములకు ప్రవచనము చెప్పులాగున చేయండి. Speak your will to their friends. మీ చిత్తాన్ని వారి స్నేహితులతో మాట్లాడేలాగున And prepare their hearts for you, Lord. వారి హృదయాలు మీ కోసం సంసిద్ధం చేసేలాగున ప్రభు I place your name on each one of their forehead. వారిలో ప్రతి ఒక్కరి నుదిటి మీద మీ నామమును ఉంచుచున్నాను. Let them shine for your glory, మీ Lord. మహిమ కోసం వారిని ప్రకాశింపనివ్వండి. Let them be a crown of beauty to their family. వారు వారి కుటుంబానికి శోభస్కరమైన కిరీటంలా ఉండాలి. Bless them, Lord, and honor them. ప్రభువా వారిని దీవించండి, కనపరచండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దామా? సమస్తము సాధ్యమే
చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.